5వ భాగము ప్రారంభం. అయ్యో భగవంతా, పర్వతాల దేవుడు మళ్ళీ కార్యస్వామి ఎప్పుడైతే కచ్చిరి వెళ్తున్నాడో నీలమ్మ నందనలో ఇళ్లలో ఉన్నదో కాపులు వర్గాలు చదువుతున్నారే నందకృష్ణ రాగలల్లా భగవంతుడు మళ్ళీ కార్యస్వామి కచ్చిరి మీద కూర్చొని ఏమంటాడైనా ఇక మరి సచ్చిన్నాడు అంటే ఉంచవేది లేదు మరి కనుక మంచి చెడ్డ రెండే పేర్లు అన్నాడు. ఆ భగవంతుడు మల్లికారం స్వామి ఒక్కనాడు వెళ్ళని వర్షకాలం అందు మరి చిన్న మెల్ల కనుక నాన్నలు నాగన్న దుంతురు కనుక నాన్నలు కనుక ఈడెరిగిన వారైండు అన్నల పెళ్లి చేస్తానన్నాడు. మరి కళ్యాణపట్నం పోయినాడే ఆరుగురు అన్నల కారుగురు మేనమాల బిడ్డలు మాట్లాడి వాళ్ళ పిల్లలు తెచ్చి కనుక భగవంతుడు మళ్ళీ అన్నల పెళ్లిళ్ళు చేయబట్టినమ్మో. మరి మొక్కజొన్న గట్క మీద మారుగా పెళ్లిళ్ళు చేసిండు. మరి ఎప్పటి కనుకేమో జొన్నలు వండిస్తున్నారట అన్నలు, మరి మొక్కజొన్నలు వండిస్తున్నారు అయినా అన్నలు కనుక ఏమి ఆరుగురు పెళ్లిళ్ళు చేసినాడు. ఆరుగురు పెళ్లిళ్ళు కనుక చేసిండు భగవంతుడు మల్లయ్య. వాళ్ళేమో నాగర్లు దుంతుండ్రు, మరి ఆడోళ్ళేమో అంబాలు మోస్తున్నారు. లీలమ్మ కలియడి మెడల్లో ఉన్నది కనుక భగవంతుడు మల్లయ్య మరి నిలబడి ఏలేదు సంగన్న కచ్చిరు, కూర్చొని ఏలేదు మల్లన్న కచ్చిరు. భగవంతుడు మల్లయ్య మరి కచ్చిరి ఏలుకుంటే ఏమంటాడేనా భగవంతు మరి వచ్చినాడు బచ్చల పోయినాడు బచ్చల అంటే ఏమి రాదన్నాడే. నేను దానం చేసుకుంటానన్నాడు దేవుడు. మరి ఒలపల ఊరాలు దాపాల ముఖ్యాలు పోసుకొని బంగారు పల్లెరం చేత పట్టి దానం దానమన్నాడే రాజు మల్లయ్య. దానము దండి దన్నాడమ్మా రాజు మల్లయ్యో. తిరుపతి పోయిన పెద్దలు తీరంగం పోయిన అయ్యలు, కాశీ పోయిన పెద్దలు కళ్యాణం పోయిన అయ్యలు వస్తున్నారమ్మా. దానం మంచుతున్నాడే రాజు మల్లయ్య. భగవంతుడు మల్లయ్య దానం మంచి పెడుతున్నాడు. మరి ఓములు దంగాలు ఓనాడు ములు ఎక్కడికి వెళ్ళి కనుక మహానాటి బ్రాహ్మణులు వచ్చి కూడా దానాలు తీసుకుపోతున్నారు. వాళ్ళక్కడ దానం మంచి పెడుతుండగా పుణ్యవంతుడాయే మరి శివపురం లోపల ఒల్పడనేమో విష్ణువు నడు దాపల బ్రహ్మదేవుడు నటాను శంకరుడు కచ్చీర వెళ్తుండగా శంకరుని కచ్చీర మీద కనుక మల్లె పూల వర్షంబాయి పడతాయి ఉన్నదేరా. మల్లె పూల వర్షమాయి పడతాయి ఉన్నది. తమ్ముడో బ్రహ్మదేవ, తమ్ముడో విష్ణుదేవ, ఇది ఎక్కడిది కావచ్చురా? ఇంత మల్లెపూల వర్షం ఇంత పుణ్యవంతుడు ఎవడు కావచ్చురా? ఏమో అన్నయ్యా నీకే తెలుసు. 4 లోకాలు దృష్టితోనివి ఎండాకాలం వస్తే చెట్టు గంటడు ఉత్కం పోసి సాదెటివాని నీవు, నీకే తెలుసు అన్నయ్యా. ఆ శివుడు దంగమయ్యరే మరి ఇంత పుణ్యవంతుడు ఎవడు కావచ్చు? ఇప్పుడే చూస్తానన్నాడు. ఎడమకండి సుమారు పెట్టినాడు, కుడికండి కాటిక పెట్టినాడు కనుక ఏం అర్చేతులు ఆకుపడని వేసాడు. అన్నాడు హనుమంతుని పిలిచాడు, అంజనం కులాయించిండు. తూర్పున డుల్లారి వరుణ బల్లాని, ఉత్తరాన ఉల్లుగొండ, దక్షిణ ధర్మపురి, 4 రాజ్యములు నవకొండ పొదులను అంజనం పెట్టినాడు. శంకరుడు అంజనం పెట్టి చూసే వరకల్లా ఈ మల్లె పూల వర్షం ఎవరిది కాదు, నా కొడుకు మల్లయ్య దానం చేస్తుడు, నా కొడుకుదే ఉన్నది. తమ్ముడా విష్ణుదేవా, తమ్ముడా బ్రహ్మదేవా, మనము గనుకనేమి ఇప్పుడే గనుక పగటి సుక్క కొల్లాపురి పట్నం పోయి గనుకే మల్లయ్య కచ్చిరి వెళ్తుడు. పెళ్లి గాని పిల్లవాడు దానం మంచి పెడుతున్నాడు. మల్లయ్య దగ్గర పోయి గనుక 3 తీర వేషాల మీద పోయి పెళ్లి మీద ప్రేమ లగ్గ మీద భ్రమలు పుట్టి చూద్దామన్నారు. మరి 3 దేవతలు 3 తీర వేషం కట్టుకొని వెనకనే బ్రహ్మ పటమారుడు బాబన్ వేషం కట్టిండు, విష్ణుదేవుడు పటమారు అయ్యోరు వేషం కట్టుకొని, శంకరుడు పటమారు జంగ వేషం కట్టుకొని మరి చిన్నగాను మెల్లగాను వారు కూడా బయలు వెళ్ళినారు. ఆలోక నగురమేమి వారు కూడా వీడనాడినారు. దేవతలు 3
కట్టుకొని ఆ లోకనమున నుంచి భూలోక నగరం పగటి సుక్క కొల్లాపురి పట్నం వచ్చిరే మల్లయ్య చిరునేమి పొంగలికి వాళ్ళు వచ్చినారు మరి చిన్నగా మెల్లగా మళ్ళా నా కచ్చిరి ముందడికొచ్చి గనగన గనగన గంట కొట్టెనే దేవదంగమయ్యో బొంబోమున శంకు పట్టెనే శివుడు దంగమయ్యో దేవదంగమ రామ ఓ రామ శంభోము హర రమ దేవ భవతి ముచ్చాందే శంభో శంభో అయ్యయ్యో భగవంతా అటువంటి వచ్చిన పెద్దల కనగన గంట కొట్టి బొమ్మను శంకు పట్టినప్పుడు భగవంతుడు మల్లికార్జున స్వామి కళ్ళవార చూసుడు దేవుడు మల్లయ్య వచ్చిన పెద్దలకు వరహాలు ముక్షాల దానం పెడతామని బంగారు తప్పుకు చేతులు పట్టుకున్నాడు కూర్చుండి కుర్చీ మీద కళ్ళలేసిండు అయినా పెద్దలకి ఇక దానం పెడతానన్నాడమ్మా వందనాలు పెద్దలారా అయ్యలారా వందనాలు పెద్దలారా అయ్యలారా ఎక్కడికి వెళ్ళి వస్తారయ్యా పెద్దలారు ఎక్కడికి వెళ్ళి వస్తారయ్యా పెద్దలారు కాళ్ళు మొక్కుతున్నాడేమి మల్లయ్యా ఒల్పడికి తిరుగుతుండ్రే పెద్దలమ్మ ఒల్పడి తిరిగి దండం పెడితే దాపల తిరుగుతుండ్రు దాపల తిరిగి దండం పెడితే ఒల్పల తిరుగుతుండ్రు పెద్దలారా నేను పెట్టే దానం అందేమన్నా తప్పుందా నా అందేమన్నా తప్పుందా నా దానం తీసుకుంటలేరు నేను దండం పెడితే మారు దండం లేదు అయ్యలారా ఓరి భోలవీరుడా నీ చేత తీసుకునే మొదలు ఊకున్నది ఉత్తమ్ ఎందుకు స్వామి నీకు ఇడికి మానం అయిందా నాకు తెలియదు ఎవరి విమానం కాళ్ళెంబడే నాకు ఇదివరకు విమానం మన సంగతి తెలియదు జోడుకు సంగీతం అయిందా ఎవరి సంగీతం వాళ్ళెంబడే ఏలు బట్టి పోలు తిరిగినవా ఏలు దిగలేదు కట్టు కట్టుకోలేదు కాలు దూకి కళ్యాణం మాన్యవా కాశీ కాలు దిగలేదు కట్టు కట్టుకోలేదు ఓరి బాలవీరుడా నీకు పెళ్లి అయిందారా పెళ్లి అంటే ఎర్రగుంటుందో పచ్చగుంటుందో అసలే తెలియదు స్వామి అష్టాన కంకణ నష్ట వాసింగం కట్టుకొని ఏలు బట్టి పోలు తిరిగి ఏకంత మగం తెచ్చుకొని లగ్గం చేసుకున్నాకరా మీ జోడి చేతులు కనుక తెచ్చి దానం పెడితే మేము తీసుకుంటాము రా రామ రామ మేము తీసుకుంటాము రో రాజమల్లయ్య అవరిదాకా కనుకనే మీ పెళ్లి కాని భయ్యమాన చేత దానం తీసుకోము ఓరి బాలవీరుడ నీవు పెళ్లి గాని పిల్లవాడు గనుక సీట్ ఎక్కరాదు సాట పోయరాదు కలం పట్టరాదు కాగితం రాయరాదు 10 మంది లోపల పంచాయత్ చెప్పరాదు మరి పెళ్లి గాని పిల్లవాడు గనుకనేమి పంట చెల్లకెళ్ళి పోరాదు పెళ్లి గాని పిల్లవాడు మా సొంటలో దానం చేసిన చాలా మోక్షం ఉండదు పెట్టిన వాళ్ళ మోక్షం ఉండదు తీసుకున్న వాళ్ళ మోక్షం ఉండదు అయినా మా జోలకు కూడా అరకత బరకత ఉండదు నువ్వు పెట్టినా గాని పంట చేనులోకి వెళ్ళిపోతే స్వామి పంట చేనులోకి వెళ్ళిపోతే పంట చేనులో గణపతి 12 దెంకపోతున్నాడు పెళ్లి కాని బయ్యవాడు దానం పెడితే ఏమైతున్నది అయ్యయ్యో మరి దానం పెడితే కనుక పెట్టిన వాళ్ళ కనుకనేమి మోక్షం ఉండదు తీసుకున్న వాళ్ళ మోక్షం ఉండదు పెట్టిన వాళ్ళ కరకత బరకత ఉండదురా సీటెక్కి సాట పోస్తే కనుక పుట్టడైతే అనుకుంటే పందుమే అవుతాయి అట్లనా అయ్యయ్యో స్వామి మళ్ళీ అటువంటి భగవంతుడు మల్లికార్జున స్వామి అయినా భగవంతుడు మల్లయ్య పెళ్లి మీద ప్రేమ లగ్గం మీద భ్రమలు పుట్టించినారు అక్కడికి వెళ్ళి ఎవరు వస్తురు చూడమని భగ్న పట మరి బ్రహ్మణం వదిలి 3 పెద్దలు 3 తిర వేషాల మీద వచ్చిన వాళ్ళ శోభ్రం వెళ్ళిపోయి భగవంతుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య గమకం చేసుకున్నాడు దేవుడు నాకు పెళ్లి చేసేవారు ఎవరు ఓ దేవుడు పెళ్లి చేసేవారు ఎవడే ఓ దేవుడు 60 ఏళ్ల పెద్ద మనిషి నీలవ్వ 60 ఏళ్ల పెద్ద మనిషి నీలవ్వ ఎడమ కంటే వెళ్ళే తల్లి ఎట్టి నీలమ్మ ఉరికంటే వెళ్ళే తల్లి నీలమ్మ నేనేమి చేతునంట మల్లయ్య మా అన్నలుంటేనమ్మా ఓ దేవుడా అయ్య నందకిష్ట రాగల్లా రాగల్లని అర్కాలు దోలవట్టే నా అన్నలు భగవంతుడు మల్లయ్య కుప్రగుండ వలిగిండు జాలిగుండ తల్లు అన్నది దేవునికి నా
ఏడుస్తున్నావన్నా నేను ఏమని చెప్పాలి తమ్ముడా ఎట్లని చెప్పాలి ముగ్గురు పెద్దలు వచ్చి పెళ్లి మీద ప్రేమలు లగ్గ మీద భ్రమలు ఉట్టించిపోయినరు నాకు ఇప్పుడు పెళ్లి చేసే వారు ఎవరని నేను ఏడుస్తున్నా తమ్ముడా అన్నయ్య దీనికి ఏడవనక్కర్లేదు చూడవనక్కర్లేదు ఎంతసేపు చెప్పిన మన కన్న తల్లిదండ్రి ఉన్నారు మన తల్లిదండ్రులు అడుగుదామన్నారు మరి సంగన్న మల్లన్న సరదంట కాలిగనికి చిన్న మెల్లగా లీలమ్మలో ఇల్లాకమ్మ రామరాము మల్లయ్య రావచ్చినాడు మల్లయ్య ఆ లీలమ్మలో ఇలా తల్లి దగ్గర వచ్చిన దేవుడు దేవిని నా కొడుకు మల్లికార్య స్వామి వచ్చాను అన్నది అటువంటి కలిగిన కొడుకుని ఎదుర్కొని ఏడుకొని కొడుక మల్లయ్య 12 కాలేదు తాలిబు గంటలు ఇవ్వలేదు ఖర్చు బంధు పెట్టలేదు ఎందుకంటే వచ్చినవురా కన్న కొడుకు ఏం బాధ కలిగినదిరా నా లాలి ముఖ్యమా పాలివాడు పగవాడు దుండు దుస్మాని ఇత్రుడు చత్రుడు ఎవడు వచ్చే కొడుకా మల్లికార్య స్వామి ఏం బాధ కలిగి వచ్చినవు ఎందుకంటే వచ్చినవు కొడుకు కానీ నీలమ్మ యాదిరెడ్డి ఎప్పుడు తలిగినరో అమ్మా నాకు ఏం కష్టం రాలేదు ఏమో బుద్ధ రాలేదు నేను దానం మంచి పెడుతుండగా కచ్చేరి వెళ్తాడు ఎక్కడికెళ్ళా ముగ్గురు పెద్దలు వచ్చి పెళ్లి మీద ప్రేమ లగ్గ మీద భ్రమలు పుట్టించిండ్రు ఇక నాకు పెళ్లి కావాలన్నాయమ్మో భగవంతుడు మల్లయ్య తల్లిని అడిగిండే దేవుడు సరే మంచిది కొడుక మల్లయ్య మన ఇళ్ళల్లో బ్రాహ్మణులు చూసవంతుంటది బట్టు బ్రాహ్మణుల విలువనప్తారని చెప్పి ఆ బట్టులు రాజులదేమో పిల్లని చూసేవంతు బ్రాహ్మణులదేమో లగ్గం చేసేవంతు మరి శివాపురం నుంచి వెనక చేతి కింద ఉన్నా మరి ఎప్పటి వెనక చిన్న మెల్లగా చేతి కింద ఉన్న వాళ్ళని పంపిగా కొల్లాపురి పట్నం నుంచి ఇప్లాపురి పట్నం పోయిరి ఇప్లాపురి పట్నం పోయి వెనక చిన్న మెల్లగా 101 బట్టు బ్రహ్మలు తీసుకొచ్చినారు పగడి సుక్క కొల్లాపురం లోపల లీలమ్మ పిలిచిందని వాళ్ళు పాత పంచంగాల కట్ట పాలనేతలు కడుక్కొని పట్టునే బ్రాహ్మణులు మరి చిన్న మెల్లగా లీలమ్మలో ఇళ్ళ దగ్గరకు వచ్చిరి అమ్మా లీలమ్మ మమ్మల్ని ఎందుకని పిలిచినామమ్మా ఏం పని ఉందమ్మా ఓ బట్టు రాజులారా మా కొడుకు మల్లికార్య స్వామి ఈడరికి ఇంటి ముందు కడతారు కడపల్లో ఉన్నాడు మా కొడుకు మల్లికార్య స్వామి దగ్గర పిల్లని చూడాలయ్యా అయ్యయ్యో సరే మంచిదమ్మా పిల్లని చూస్తాం గాని మాకేమిస్తామని అడిగినారు లీలమ్మ దేవి దగ్గర మరి ఎప్పుడు వెనకేం అంటూ మామిండు మరి ఎప్పుడు వెనకేం తొక్కు చింతలు మరి ముంతతోటి పాలు దాకా ఆవిడాగలు తీసుకున్నారు అది ఒకటే కాక గనక 7 మొట్ల షేరుబాయి కింద గనక మాన్యం తీసుకున్నారు ఆ బ్రాహ్మణుల మాన్యం దున్నని గనకనేమి ఎట్టి వాళ్ళ తీసుకున్నారు మరి ఎట్టి వాళ్ళ భార్యలు గనకనేమి చెయ్యనీకి పని చేయనీకి వాళ్ళని కూడా రాపించుకొని ఆ లీలమ్మ దేవి దగ్గర నితిరు అడుక్కొని కనుక బాటకు బత్యాలు పూటకు సద్దులు పాదరక్షాలు ఇచ్చిందట ఎండగొట్టకుండా గొడుగులు ఇచ్చింది అవన్నీ తీసుకొని బట్టిన బ్రాహ్మణులు రామరామో అయ్యయ్య బ్రాహ్మణులే రామరామ వాళ్ళు పోతున్నారా రామరామో మల్లయ్య పిల్లనే రామరామ పిల్లని చూడడానికి రామరామో కచ్చిరు ముందడికెళ్ళి రామరామ మల్లయ్య పిల్లని చూడడానికి కచ్చిరి ముందడికెళ్ళి పోతుండే కనుక మనం కూడా మల్లయ్య దగ్గరికి పోయేద్దామని వాళ్ళు మల్లయ్య దగ్గరికి పోయి కచ్చిరి మీదికి స్వామి బ్రాహ్మణులు మరి ఏమంటాయి ఉన్నారమ్మా భగవంతా మల్లయ్య నీకు పిల్లని చూడ నీకు పోతున్నామని అడిగిరి అటువంటి కనుక మల్లికార్య స్వామి ఏమంటాయి ఉన్నాడు మల్లయ్య నీకు పిల్లని చూడ నీకు పోతున్నాం స్వామి సరే మంచిది మా అమ్మ దగ్గర ఇన్ని తీరులు ఒప్పుకొని మీరు పిల్లని చూడ నీకు పోతున్నారా నీకు మంచిగా ఈడికి విమానం చేస్తారట జోడికి సంగీతం చేస్తారట మహాలాంటి పెద్దలకి చెప్పినందుకు మాకెంతో మంచిగా ఉన్నది స్వామి మాకు మీ అమ్మ అన్ని తీర్లు ఇచ్చింది మడి మక్త అన్ని ఇచ్చింది మాకు దానం ఓహో బ్రాహ్మణులారా బ్రాహ్మణులారా మరి కనుక నాకు దగ్గర పిల్లని చూసుకొస్తారని మీరు పోతున్నారు పిల్ల మరి కనుక కీలు మచ్చ గిండాలు మెచ్చ లోదర మచ్చ లోకులు మెచ్చ అరికాలు మచ్చ హౌల మందలెచ్చ మీగాలు మధ్య మిత్త మేడలు కలగా ఏ రూపులు ఉండాలి 10 రూపులు ఉండాలి మరి పిల్ల కింద చక్కగా లేగనట్టుంటే ఈ కచ్చిరి కాడ మీ ప్రాణాలు తీస్తా కొడుకో పెద్దలారా
పట్టు బ్రాహ్మణులు మల్లయ్య తోటి ఆ విధానం ఒప్పుకొని వెనకే భగవంతుడు మల్లయ్య తన జైరాక పటం ఇచ్చినట పోటువా ఇటువంటి పోటువని చూసి కనుక పోటువకు తగ్గ అమ్మాయినే తీసుకురమ్మని చెప్పి ఎప్పుడైతే బ్రాహ్మణులు చెప్పగా సరే మంచిదని బట్టు బ్రాహ్మణులు కనుక వారు బయలు వెళ్ళిరే రామరాము బట్టునే బ్రాహ్మణులు రామరాము నుటకు బ్రాహ్మణులు రామరాము తూర్పు దేశమే రామరామ దుల్లాని రాజమే తల్లులారు అక్కడ చూసిరే రామరామ ఇల్లు కలిసిన చోట రామరాము పిల్ల మంచిగా లేదు రామరామ పిల్ల మంచిగా ఉంటే రామరాము ఇల్లు కలవలేదు రామరామ తూర్పున డుల్లాని పరమడ బల్లాని ఉత్తరాన ఉల్లుకొండ దక్షిణ ధర్మపురి లాలుగు రాజములు నవ్వకుండా పుదులల్ల ఇల్లు కలిసిన చోట పిల్ల కలుస్తలేదు పిల్ల కలిసిన చోట ఇల్లు కలుస్తలేదు తిరిగి 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 అలిష్టపడుకుంటా అద్దానపడి లోపలికి వచ్చి అద్దానపడి లోపలికి వచ్చి దేవుడా మల్లయ్య నీకు దగ్గ పిల్ల ఎక్కడ దొరుకుతుండొచ్చు స్వామి పిల్ల మంచిగా లేకపోతే మా ప్రాణాలు తీస్తానన్నవు మరి భగవంతా మల్లయ్య నీకు దగ్గర పిల్లని దేవుడు ఆడాలంటే మా నుంచి అయితలేదు నీకు దగ్గర పిల్ల దొరుకుతలేదయ్యో మల్లయ్య చేతుల మన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలని అడవి లోపల తిరిగి తిరిగి ఆకలుకొని బాటకు తెచ్చుకున్న బత్యాలు అయిపోయినాయి పూటకు సద్దులు అయిపోయాయి కదా మరి ఏవి మరి కలకల కలకల కన్నీరు తీసి కనుక చిన్న మెల్లగా అద్దాన పడి లోపల ఒక కాంచాల మర్రి కిందికి వచ్చిర్రాట మరి కాంచాల మర్రి కిందికి వచ్చి కనుక లింగాల పాగశీలలు తీసి కనుక ఉల్రేసుకుంటుండ్రే సక్కని బ్రాహ్మణులు మరి నీ చేతిలో ప్రాణం పోయే బదులు మా చేత మేమే ప్రాణం తీసుకుంటామని మరి చెట్ట కుళ్ళు పెట్టుకున్నారమ్మో పట్టు బ్రాహ్మణులు తండ్రి దేవుడు అద్దాన పడి లోపల వాళ్ళు ఉల్రేసుకురాట వాళ్ళ వచ్చిపోయే ప్రాణం అవుతుందట వాళ్ళు కలకల కన్నీరు చూస్తే కన్నీరు ఎక్కడా అందుతున్నదే అమ్మా లోపల మరి వెనకనే పండుకొని ఉన్న పార్వతమ్మ చుట్టుమెట్టు నందదీయాలు మలిపోయినట్టు చెమ్మది మలిగిపోయింది మరి పార్వదేవి పర్యటకంగా చొప్పున తొగినాది ఇది అచ్చవాని కన్నీరా ఆవులున్న కన్నీరా పిల్లల కన్నీరా పిల్లలేని కన్నీరా అనుకోని మా నాదు దగ్గర శంకరు దగ్గర వచ్చి పరిపాలన చేపిస్తానని చెప్పి గాదేవి పార్వతి బయలుదేరినాది రాగిభూషణాలది రంభ పార్వతమ్మ శంకరు నీ కచ్చీరు దగ్గర వచ్చినది తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవ అట్లకెళ్ళ వచ్చి ఆడిదేవతిరా ఆరి విష్ణుదేవ బ్రహ్మదేవ అట్లకెళ్ళ వచ్చి ఆడిదేవతిరా కచ్చరి మీదకి వస్తున్నది ఎటుకొచ్చినా మన వదిన పార్వతీదేవి వస్తే గానీ ఇంతకు మించిన వాళ్ళు ఎవరు లేరు అంతవా అవును ఆల్మూల మాట అద్దముల నీడా మమ్మల్ని పోయి మల్పమంటే ఆల్మూల మాట అద్దముల నీడా ఎట్టుకొచ్చినా మన పార్వతీదేవి వదిన పార్వతీదేవి వస్తది ఆమె అష్టకంకణాల చేత ఓ దెబ్బ కొట్టినట్టయినా మేము కనుక పత్రికాయ వర్ణం శిరుసుబలి చెల్లిపోతాం ఎంతకైనా పెద్దది మన వదిన పార్వతీదేవి వస్తున్నది అన్నంత సేపట ఎండికొండ శివ గంగధరుడు ఏకశిలాద్రి చేతులున్న సురనాగా బెత్తం పట్టుకున్నాడే పార్వతమ్మ గడ్డము రాని వచ్చాడు బర్దేగి ఆడిదానివి రాము ఓ రామ బజార్లు పడితే దేవి పార్వతి రాజాకి రాజులు కూర్చున్న కచ్చిరి వినికి ఎందుకంటే వచ్చి అని చెప్పి కొరంగు ముసులంతో ఒక్కడే పోటు పడుస్తానంటారమ్మో దేవి 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 ఆ శంకరుడు ఎక్కలేని కోపం మీద వస్తుడి తన్న గుర్రానికి రోలడ్డం వేసినట్టుగా మరి ఒంటికాలు ఊరో తోసు పట్టుకున్నదాట నాదా ప్రాణేశ్వర నువ్వు ఇంకనేమి నిన్ను చూడనీకి రాలేదయ్యని కచ్చిరి వీధికి కలియేడు మేడల్లో నేను వండుకున్నప్పుడు చుట్టుమెట్ట సెమ్మదీయాలు మలిగిపోయిన నటనడు మన అందదీయ మలిగిపోయింది ఎవరిదో కన్నీరు వచ్చి కనుక నాకు మాల్యం అందింది ఈ కన్నీరు పరిపాలన అయినాదా లేకపోతే నీ పాదాల కడ శిరసు వాళ్ళకి కొట్టుకుని చెల్లిపోతున్నాను మడుగుల్ల నీళ్లు బామా ఓ బావి కుంటల్ల నీళ్లు బామా ఓ బావి
నన్ను పరిపాలన చేయమంటామని చెప్పి అటువంటి కలిగిన శివుడు దంగమయ్య ఆరు చేతులు అంజన పెట్టిన అవన్నుడు హనుమంతుని పిలిచిండు అయినా కుడి కంటి కాటికి ఎడమ కంటికి సుర్మ పెట్టినాడు ఆరు చేతులు ఎప్పుడైనా చూడంగానే మరి ఈడికో దగ్గర ఏమి గల్లది మరికాడ కారణెల బుట్టకాడ మరి మల్లికాడ సాంగు పిల్లని చూడడానికి పోయిన బ్రాహ్మణులు కనుక ఉర్లు పెట్టుకున్నారు 101 బట్టురాజు దచ్చకాలం వచ్చే బాబా ప్రాణేశ్వర ఇప్పుడే పోయి వాళ్ళ ప్రాణాలు రక్షించాలి వెళ్ళిపోదాం పద ఏం చూస్తామన్నాడే శివుడు దంగమయ్యనా నందిలో ఓ నందిని పట్టిన నాలుగు గాళ్ళు కడిగిన ఒకటందరూ శుభ్రం తిరుగోరు ఉరుగజ్జ పేరుడు బాగులాది బల్లెం కొమ్మెలాది కోగిలేసుకున్నాడు అమ్మో అటువంటి శివుడు దంగమయ్య నందిని కలిగిన శృంగారం చేసుకొని చల్ నంది మీద పడ్డాడే దంగమయ్యో ధనవైరి ఎల్లే రామారమా అద్దాన పడివిరో రామ రామ వచ్చిన దంగమయ్య అద్దాన పడివి లోపల క్షత్రియ మధ్యలోకి ప్రతి చేరవచ్చిండో చేరవచ్చగలిగిన శివుడు దంగమయ్య ఏమంటాయి ఉన్నాడు అద్దాన పడివి లోపల వచ్చిన బ్రాహ్మణులను చూసిన కల వచ్చి ప్రాణాల మీద చేతుల కనుకనే అటువంటి సురోగం శూలం పట్టుకున్నాడు ఆ ఊర్లు పెట్టుకున్న ఊర్లని దగ్గోచిండు దేవుడు ధన కింద పడ్డారట బ్రాహ్మణులు వాడి కలిగిన వాళ్ళ మోర్చలు వాళ్ళు తెలుపుకున్నారట తెలుపుకోని స్వామి మీరు ఎవరయ్యా నేను శివదంగమయ్యనంటారు నా పేరు స్వామి మా ప్రాణాలు రక్షించిన స్వామి మేము మల్లికార్జున స్వామి పేరు మీద మా ప్రాణాలు ఓని దక్కియకు అయ్యయ్యో ఎందుకంటే వచ్చారు ఏమి సంగతి ఉన్నది మీకేం బాధ కలిగింది కొల్లాపురి పట్నం లోపల మల్లయ్య పిల్లని చూడడానికి వచ్చిన స్వామి పిల్ల దొరకలేదు మల్లయ్య పేరు మీద ప్రాణం పోనీకి మేము ఇక్కడ ఉల్లు పోసుకున్నాం సముద్రం తలాపు పెట్టుకొని దప్పని నీళ్ళు అడిగినట్టు రాజ్యంలో నగకొండ బృదం ఎక్కడ దిగిన పిల్ల దొరకలేదు అంటున్నారు ఈడికో దగ్గర దేవగిరి మాలికాడ అక్కడ పిల్ల అందమైన పిల్ల ఉన్నదయ్యా గోనెవారి మాసమ్మ గోనె కాటమరెడ్డి కన్న బిడ్డ బాలబాగా ఉన్నది ఎల్లిపోండి పెద్దాలు బట్టురాజులారా బట్టు బ్రాహ్మణులకి విధానంగా చెప్పానికి అక్కడికి వెళ్ళి ఎవరు వస్తురు చూడమన్నాడు భద్రపడమను బ్రహ్మాండం వలి తాను వెళ్ళిపోయిన వాడు సంగమయ్యా ఆ బట్టు బ్రాహ్మణులు కనుక మల్లయ్య దగ్గర పిల్ల దొరికిందన్నారు ఇప్పుడే పోయి ఆ పిల్ల పట్నంలో కనుక పిల్లని చూస్తామని చిన్న మెల్లగా బట్టు బ్రాహ్మణులు కనుక దేవాగిరి మా మరి ఎప్పుడు కనుక దేవాగిరి మాల పక్కకు ఒక కాసుంబాగా తోట ఉన్నదట కాసుంబా తోటలకు వచ్చినారు కాసుంబాగా తోటల్లో కనుకనే మామిడి పండ్లు కనుకనేమి అక్కడ పిట్టలు తినేసిపోయిన పిక్కలు ఉన్నాయట ఆ చెట్టుకున్న మామిడి పండ్లు తెంపుకొని తింటే శేనోళ్ళు వచ్చి కొడతారని వాళ్ళు కనుకనేమి చిన్న మెల్లగా అక్కడ కనుకనేమి కోనేలు పోయినరు నీళ్ళు తెచ్చిండ్రైనా నీళ్ళు తెచ్చి కనుక మునిమూత కాకులు డొల్లలు కుట్టి కనుక డొల్ల పిక్కలు నానేసుకొని ఆ పిక్కలు నీళ్లు విసుకొని తాగిన రాటో అయిన వాళ్ళ జర నిద్ర వచ్చినది కాసుంబా తోటల్లో కనుక భగవంతుడు మళ్ళీ పోటువ తీసినారు ఆ మూట కొమ్మర గట్టి రాదే బాయి మీద మరి మూట కొమ్మర గట్టి చిన్న వెళ్ళే కనుక వాళ్ళు మామిడి చెట్ల కింద కనుక లింగాల పగశిల్లలు వరుసుకొని ఆ బ్రాహ్మణులు భోజరావు గావు బుర్రలేసుకొని పండుకున్నవారు అక్కడ బ్రాహ్మణులు వండుకొని దేవగిరి మాలకాడ గోనవారి మాసమ్మ చేతి కింద ఉన్న దాసిబిడ్డల సంగతి ఎట్లున్నది ఆ సక్కని దాసిబిడ్డలు గోనవారి మాసమ్మ చేతి కింద ఉన్న వాళ్ళు నీళ్లు తెస్తామని చెప్పి దాసిబిడ్డలారా తొందరగా వెళ్ళిపోయి కనుక అక్కడ కోనేరు లోపల తాగేటందుకు నీళ్లు తెపోని రమ్మా చెల్లె అమ్మా ఏందక్క ఏందమ్మా నీళ్ళకి పోదామే పోదాం ఇదే పని కాబట్టాను అవునేమే మన ఏం చేస్తున్నావే నువ్వు ఏం లేదు చేసేది ఏముంది మరి ఇక గదే అంటు బాసన్లు అన్ని దొంగతా ఉన్నా ఏం పెట్టే పాత పువ్వు అంతా పొద్దు గడుపు అంతా ఓ దాంట్లో వేసుకున్నా పప్పు దాంట్లో పోసుకున్నా ఇక బాసన్లు అన్ని శుద్ధి పడుతున్నామ్మా సరే మంచిదని చెప్పి బావలైనా బంగారు జల బిందెలు కనుక భుజాల మీద పెట్టుకొని నీళ్ళకి పోతామని చెప్పి బావలెల్లిరమ్మా ఆడుకుంటా బామాలు పాడుకుంటా ఎల్లిరి ఈడుకోగ దగ్గర జారికొత్తయున్నారు కోనేరు దగ్గర వాళ్ళు దాని వచ్చి నీళ్ళు కూడా ముంచిపోతున్నారు ఏం
బాయి లోపల ఏందో ఉండేవే బాయిలేముందే ఏముందే ఏదో అవునేమే నీడ నీడ మనిషి నీడోలే కనబడుతుంది దేవగంటికలా దేవగంట్రికలు కాదు ఏమో పోటు లెక్క కనపడుతుంది అది ఎవరిది కావచ్చు ఎంత చక్కదనం ఉన్నాడే పిల్లవాడు అవునేమే అయ్యో ఎంత ముద్దుగుండే బాలుడు మీదికి చూసాడు కల్లా అక్కడ ఒక ఫోటో కనపడుతుందట అదే నీడ విలీల కనపడుతుందట ఆ భగవంతుడు మల్లయ్య పోటు మూట కుమరలు కట్టినారు అదే పోటువలు ఇళ్ళ కనపడ్డప్పుడు కనుక బామలు అద్దాన్ని దద్దరు ఇల్లినారే అక్కలారా నాకు పెళ్లి కాకపోతే నేను గిసవంటి పిల్లగాని పెళ్లి చేసుకుందు నాయమ్మా నేనైతే నాకు కూడా కానవాలే నా పెళ్లి కానప్పుడు గిసొంటి వాళ్ళు కనబడితే ఆ ముసలం చేసుకోకనే పోదు అమ్మా అందరం నువ్వు చేసుకున్నావు నేను చేసుకున్నావు అని అనుడు కాదు మనం అందరి పొత్తుల కనుక మన రాజా దొరసాని బిడ్డ ఉన్నది పద్మాంచైనా నీళ్లు ముంచుకొని ఎప్పుడైతే బాయిగడ్డ మీదకి వచ్చిండ్రో వచ్చిన భోజనాలు బొర్రలేసుకొని అక్కడ వండుకొని ఉన్నారట ఎవరయ్యా మీరెవరో ఇక్కడ నిద్రావోద్రి లేండయ్యా నే పెద్దలు ఎవరయ్యా మీరెవరయ్యా అమ్మా పప్పు లేక చాలా రోజులు ఆయన వాయ్ ఎవరయ్యా మీరు కందిపప్పు అంటే నాకు చాలా ఇష్టం వాయ్ ఎవరయ్యా మీరు మేము బట్టు బ్రాహ్మణమ్మా ఎక్కడ పోతున్నారు మీరు మీరెవరమ్మా మేము అటువంటి కనుకనేమి దేవగిరి మాలకాడ కోనవారి మాసమ్మ చేతి కింద చేసే దాసిబిడ్డలము ఆ మూట కొబ్బరి కట్టిన ఫోటో ఎవరి బాపద్ది ఎక్కడది ఇది కనుకనేమి కొల్లాపురం పట్నం లోపల మల్లికార్జున స్వామి పోటు ఉన్నది ఆయనకు తగ్గట్టు పిల్లగా వల్లట కనుకనే మీ ఊళ్ళో పిల్ల ఉన్నదా పట్టు బ్రాహ్మణులను దాసిబిడ్డలు ఏమంటాయి ఉన్నారు ఎక్కడికి వెళ్ళవచ్చు మీ ఊరు ఎక్కడ మీ పల్లె ఎక్కడిక్కడ ఉన్న పోటు ఎవరిదంటే మల్లికార్జున స్వామి పోటు అనగా పోటు తగ్గట్టు పిల్ల మీ దగ్గర ఉందా నాయమ్మో మా దగ్గర ఉన్నది పిల్ల గాని మేము కాలుతోని గీత పెడతాం కొంగుతోని ఈసారి చేస్తాము అటువంటి కనుకనేమి గోనెకాటమరెడ్డి భార్య గోనవారి మాసమ్మ గోనెకాటమరెడ్డి దగ్గర పోయి దేవగిరి మాలు కచ్చిరు కాడా ఇక రాజుతోని మీరు అడుగుండి నాయనా అని దాసిబిడ్డల బ్రహ్మణులకు చెప్పిండట చెప్పి కనుక దాసిబిడ్డలు ఎదురంగా పోతున్నారు అయినా చక్కని దాసిలే రామరామో వెనక వల్ల బ్రహ్మణులు రామరామ వాళ్ళు పోతున్నారే అమ్మలారా ఈడికో దగ్గర రామరామకొస్తున్నారే రామరాము అయ్యయ్య దైవం రామరామ కచేరు మీదికే రామరాము బ్రాహ్మణులు పోతిరి రామరామ మరి చక్కని దాసి బిడ్డలు కచ్చేరి కాడికి వచ్చినాక కొంగుతోటి ఇసార ఏంగానే కొంగుతోటి ఇసార చూసి కనుక గోనె కాటాలు రెడ్డి కచ్చేరి వీధికొచ్చిరి అక్కడి గోనె కాటమరెడ్డి వచ్చాడు బ్రాహ్మణుల కళ్ళ చూసి వచ్చాడు పెద్దల భట్టురాజుల కళ్ళ చూసి కూర్చోండి కుమ్మడిలో వేసి కనుకనే అటువంటి పెద్దల కూర్చుండబెట్టినారు జాడిచి తమ్ముకాండ వరిచినాడు కొరిగతందుకోరు వీళ్ళలేసి కనుక వచ్చిన పెద్దల కూర్చుండబెట్టి అయ్యయ్యో పెద్దలారా ఏం వార్త కలిగింది ఎందుకంటే వస్తే మా రాజ్యం వచ్చడానికి మా దేశ సఫలమైందయ్యా ఆహా ఏం లేదు గాని మేము వచ్చిన సంగతి ఏదో చెప్పమంటావు మేము పప్పు అన్నానికి వచ్చినామయ్యా అరే పప్పు అన్నమాట కందులు అన్నీ ఆరా మంత్రి కందులు 7 కందులకు పురుగు తల్లిపోయి 7 కందులు వాడలే కందులు లేవు పప్పు అన్నం లేదయ్యా పప్పు అన్నం లేదంటున్నారు అవును మేము పెరుగన్నానికి వచ్చినాం పెరుగుందారా పెరుగు ఎక్కడిది బర్రెలు పాలు ఇస్తలేవు పెరుగు కూడా లేదంట అయ్యయ్యో అట్లాంటి మీకు తెలియదా మేము ఇయ్యానికి వచ్చినామయ్యా ఇయ్యానిక ఏముందయ్యా ఆధారం ఇయ్యానికి వచ్చినట్టుగా అయ్యయ్యో మరి ఈడుకో దగ్గర కనుకనేవి మరి చిన్న మెల్లగా కొల్లాపురం పట్నం లోపల యాదిరెడ్డి లీలమ్మగన్న కొడుకు అతని పేరు మల్లయ్య కనుక పిల్లని ఇస్తామని నీ దగ్గరికి వచ్చినాము ఇక చూడయ్యా పిల్లగాని పోటువా పిల్లగాని పోటువ చూసిండు గోనెకాటమరెడ్డి కళ్ళ కద్దుకున్నాడే అమ్మా ఏనూరు గజ్జల్లాగులు ఏ బెనార బంతి కట్టు అలకల గట్టార్లు ములకల జగ్గులైనా భగవంతునికి పచ్చిది బండారు పాముల వర్ణాలున్నాయి మల్లికార్జున స్వామికి వంక లేదు పొడిస పొద్దు కొంక ఉంది వెలిగదే కొంక ఉంది బాలవీరుడి కొంక లేదు ఇక నీలమ్మ కొడుకంటే నిజంగా పిల్లనిస్తా యాదిరెడ్డి కొడుకంటే ఔషంగా పిల్లనిస్తామయ్యో ఇస్తున్నాను
పుచ్చుకుంటున్నాము ఇస్తున్నాను పుచ్చుకుంటున్నాము. అన్నంత చేపట్ల కలిగే చేతుల చేసిందట నీలమ్మ కొడుకు అంటే కొడుకు అంటే నీలమ్మ కొడుకు అంటే కొడుకు అంటే నిజంగా పిల్లనిస్తా పిల్లనిస్తా నిజంగా పిల్లనిస్తా పిల్లనిస్తా యాదిరెడ్డి కొడుకు అంటే కొడుకు అంటే యాదిరెడ్డి కొడుకు అంటే కొడుకు అంటే నేను ఔషంగా పిల్లనిస్తా పిల్లనిస్తా ఔషంగా పిల్లనిస్తా పిల్లనిస్తా గోనెకాటాలు రెడ్డి మనం చేతుల చేసుకున్నాం వాగ్దానం చేసుకున్నాము అవును. కానీ ఆ. మరి మాకు ఆకలి అవుతుందయ్యా సరే మంచిది మీకు ఆకలి అయితే మా భార్య గోనెవారి మాసం ముందు మా భార్యతో చెప్పి చేపిస్తా లోగిళ్ళకి వెళ్ళిపోదాం తమ్మన్నాడు 200 మంది భద్రాదులు నింబడి పెట్టుకొని కోట కాటమరెడ్డి చలో తాను బయలు ఎల్లిండే రామో రామ అయ్యా గారాజే కోనె కాటమారెడ్డి ఎల్లేనా అయ్యో అందరానే వచ్చిండే రామో రామ కడపడ దర్వాజ కాడికి వచ్చిండట వచ్చి గడికి గనగన గనగన గంట కొడుతున్నాడు బామా నారి అని చెప్పి దర్వాజ కొట్టి ఓ ఉన్నను అన్నా ఏమైనా ఇంట్లోనే ఉంటావు ఏమే నువ్వు ఉన్ననయ్యా ఏమే ఏమే అంటాడు ఉన్నావే ఉన్నావే అంటాడు ఉండకపోతే ఎక్కడ పోయినయ్యా నేను తర్వాత అన్నంత సేపటి నా భర్త వచ్చినని చెప్పి దర్వాజ తీస్తానని చెప్పి గోనవారి మాసమ్మ కడపడి దర్వాజ తీసిందట నా ప్రాణేశ్వరం చాలా మంది వచ్చిండ్రు ఎందుకయ్యా ఏం వార్త కలిగింది 12 గాలే తాలిపు గంటలు ఇవ్వలేదు ఏం సంగతి అయ్యా ప్రాణేశ్వర ఏ ఇచ్చినా ఏంటిది ఇచ్చినవంటే ధనం ఇచ్చినవా ఏ ఇచ్చిండే వజ్రాలు ఇచ్చినవా ఏ అది కాదు వైడ్రాలు ఇచ్చినవా ఇచ్చిన ఏమి ఇచ్చినవయ్యా ఇచ్చిండే ఇచ్చినట్టవు ధనము ఇచ్చినవా ధాన్యము ఇచ్చినవా ఏది ఇయ్యలేదంటవు బిడ్డను ఇచ్చినవా లేకపోతే నన్ను గిట్టి ఇచ్చినవా నాదా మళ్ళా ఇట్లానే నిన్ను ఇస్తా నాకేముంది మరి ఏందయ్యా ఇచ్చినట్టవు ఏమి ఇచ్చినవయ్యా అభయం ఇచ్చిండే మన బిడ్డని ఇస్తానని ఎవరికి ఈడికో దగ్గర కొల్లాపురి పట్నం లోపల యాదిరెడ్డి లీలమ్మ వాళ్ళకి అన్న కొడుకు మల్లారెడ్డికి ఇస్తానని నేను చేతుల చేసిన అయ్యయ్యో ఆ మాట చేతుల చేయగానే ముందుగానే ఉరుకొచ్చి చెప్పిండాట మరి కనుక చేతి కింద ఉన్న శాస్త్రజ్ఞుడైనా చెప్పంగానే అటువంటి కనుకనే అటువంటి గోనవారి మాసమ్మ ఏమంటది నీ మీద నువ్వయ్యా కన్నోనివి కాదు పెంచినోనివి కాదు 9 నెలలు మోసినోనివి కాదు ఇచ్చినట్టే బిడ్డనిచ్చి పాడైదు నీవు మోసిన అంటారు నాది లేదే అన్న నీదేవుద్దయ్యా ఇచ్చిన అంటావు నీ ఇచ్చుడు పాడుగా నీ పెయిన్ వచ్చిన అది నువ్వు మోసినావు నువ్వు కన్నావు ఒక్కదాని వచ్చింది అదే పోయిన అదేం గింత కూడా బాధ కాలేదంట అన్నిసారి ఇవ్వకుంటే ఇచ్చినావు అన్నా ఇచ్చినట్టున్నావు పోరినొక బాయిలేస్తా నేనొక బాయిల పడతానయ్యా నా పెళ్ళావు నేను ఇట్లా చేసుకోవచ్చు ఎంత మురుతుందో అనుకున్నా ఇంకా పరుడు కాడికే వచ్చిన అది నీ సంగతి అయ్యా ప్రాణేశ్వర వాళ్ళ కాట ఆకలి అవుతుంది అట్నే ఏది పిల్లగాని ఫోటో చూస్తా ఇగో పిల్లగాని ఫోటో ఇగో చూడు పిల్లగాని ఫోటో చేతిలో పట్టింది కొల్లాపురి పట్నం లోపల యాదిరెడ్డి భార్య నీలమ్మ గన్న కొడుకు మల్లయ్య నీకు పిల్ల నెట్టిత్తురా నా బిడ్డను ఆ బ్రహ్మను ఇక్కడ రమ్మను బ్రాహ్మణులారా వచ్చినాము పప్పన్నం గాని సరే నేను పెట్టుబోతా చెప్తా అన్నం పెట్టిస్తా కానీ నా పెన్నం ఎట్లా చెప్తుందో గట్ల తిరగాలి నా బిడ్డకి పెట్టేది నేను చెప్తాను నెయ్యి అన్నం పప్పన్నం పెట్టుండ్రమ్మా తిందురు గాని నేను చెప్పినవి రాసుకోండి మీరు రాసుకుంటాం గానీ అంత కడుపు సల్ల చేసి రాసుకోమని ఇవి రాసుకున్నాక చేస్తా సరే అయ్యయ్యో నీలమ్మ ఎత్తుక తిన్న నీలమ్మ ఎరక తిన్న నీలమ్మ కర్ణపు శేష కంది కలవుల కందిత్తులేరు కోరి బుక్కింది నీలి కుక్క పిల్లంతా గుడ్డ చిప్ప పూజార పెట్టుకున్నాడు యాదిరెడ్డి గట్టుకు పోయి కట్టెలు అమ్మిండు యాదిరెడ్డి పాటి మీద పందు మక్కదొనలు వన్యం చేతులు లేకుండా అయినావు యాదిరెడ్డి ఎత్తుక తిన్న కాపులు ఎరక తిన్న కాపులు నా పిల్లనెట్టిత్తునయ్యో ఎట్లిత్తు ఒంటి కూర మీద పూటల తీసింది ఎల్లి కూర మీద నేబ్రాలు తీసింది పొన్నగంటి కూర మీద కొన్నేళ్ళ కరివెల్ల తీసింది నా పిల్లగెట్ల దోరినావే నీలమ్మో ఎత్తుక తిన్న కాపులకు ఎట్లిత్తు ఎరక తిన్న కాపులకు ఎట్లిత్తు ఇంటికెట్ల దోలినావే నీలమ్మా పెద్దలారా నేను పెట్టుబోతుల కాగితం చెప్తా జాగ్రత్తగా రాసుకోండి సరే అయితే ఇవరి దాకా చెప్పింది ఏంది అది చెప్పుడు కాగితం నీ దగ్గర బాగునేవే తెలుగులో నేను చెప్పినట్టు చేసిన సంసారానికి
బందులు ఇప్పి పందిరేయొచ్చునయ్యా అమ్మా, మరి నెయ్యి అన్నం పప్పు అన్నం పెట్టు ఇంకసి రాసుకుంటాం గాని తిందురయ్యా మా చేత తిన్నోళ్ళు చాలా మంది మమ్మల్ని ఆచ్ చేస్తున్నారు ఇప్పటికైనా ఇగో మావోడు ఆకలి ఆకలి అంటుండు నెయ్యి అన్నం పప్పు అమ్మ ఆకలి అవుతుందమ్మా నెయ్యి అన్నం పప్పు అన్నం పెట్టు మాకు అయ్యయ్యో పెడతాం గాని అటువంటి కనుకనే పెట్టు మాత్రం కాయం రాసుకోమని చెప్పి ఏమంటే చెప్తున్నది నా పిల్లకొచ్చ మల్లయ్య నా బిడ్డను చేసుకున్న తోడైతే దేవగిరి మల్లించల కొల్లపురి పట్నం దొరక బంగారు పందిర్లయ్యాలి మల్లయ్య ఎండియలు గల్లయ్యాలి బంగారు పందిర్లయ్యాలి బంగారు సరాకు పోయాలి మల్లయ్యో మల్లయ్య అది ఒకటే కాదు నా పిల్లకొచ్చ మల్లయ్య అయితే 300 మరి కనుకనే ఎదుర్కొల్ల కట్ట 7,000 పంపాలి మల్లయ్య 3 ముంతల 3 లక్షలు ముందుగానే పంపాలి మల్లయ్య మల్లయ్య పక్క పిండి కట్నం 10,000 పంపాలి కొప్పుల సగురానికి 1,00,000 పంపాలి అత్త కట్నం 6,000 ముత్వసీర కట్నం 3,000 పంపాలి మల్లయ్యో అడుగడుగున బుడిగ బావులు తోడాలి బంగారు నేకులు నాటాలి గడవంటి మల్లయ్యకు పిల్లాని తూనా లేకుంటే మల్లయ్యకు పిల్లాని యాను అల్లా ఒకటి దక్కుంటే మల్లయ్య కూడా ఓమిడి తక్కువ మల్లయ్య అది ఒకటే కాదు దేవగిరి మాలికాడ మరి కనుక మంగళారతులు ముట్టిస్తే కొల్లాపురి పడ్డ దగ్గర ఒక దీపం మలుగొద్దు మల్లయ్యో అటువంటి కనుకనేమి నా బిడ్డ స్నానం చేసే కాడా అడ్డాడు నువ్వులు తెచ్చి చల్తే ఇత్తుకు 3 ముత్తైదలు రావాలి అందులో ఒక ముత్తైద దక్కుంటే మల్లయ్య ఇక్కడ నా పిల్లి ఇక్కడ మల్లయ్య ఇక గట్లయితే మల్లయ్యకు పిల్లాని స్థాను లేకుంటే మల్లయ్యకు పిల్లాని యాను అదే పెద్దలారు రాసుకున్నారా అన్ని రాసుకుంటున్నాం గాని పప్పు అన్నం నెయ్యి అన్నం పెట్టమ్మా అయ్యో పెద్దల అవుతుందమ్మా ఆకలి అవుతుంది సరే కానీ ఇక వాళ్ళు ఎన్ని రాసుకున్నారు కదా వాళ్ళు పెట్టేది రాసుకున్నాం కానీ మరి మీరేం పెడతారో అది రాసుకుంటా మీదేందో చెప్పుండ్రి మాదా మాది ఇక పెట్టినాడే కానొస్తది కానీ ఇక నేను అందరి లెక్క వచ్చినాడు దాన్ని కాదు అందరి లెక్క అడిగాడు దాన్ని కాదు కులం పాలు కులం చేతుల టీప్ లైట్ ఒకరు లెక్క చెప్పది ఒకరు లెక్క వేసి పెట్టేదాకా తెలియదు కులం పాలు కులం చేతుల కులం పిల్ల కులం ఇంటికి గాని నారాయణ అందరు నన్ను తిట్ల ముక్కు మీద టీప్ లైట్ పక్కన వాళ్ళకి పెక్కల పేరు వెళ్తుంది మీకేం లేదు ఎంత పెట్టానో అంత పెడుతుంది మాది ఏం కాగితం లేదు రాసుడు అంతేనా వెళ్ళిపోండి పెద్దలారా వెళ్ళిపోమంటావు సరే మీకు అన్నం అంటారా అయ్యా అటువంటి కనుకనే మీకు అన్నం కావాలంటున్నారు ముక్కిపోయిన నూకలు పెట్టబట్టానమ్మా ముక్కిపోయిన కొన్ని నూకలు పెట్టింది ఇంత కారపొడి పెట్టింది బ్రాహ్మణులారా భట్రాజులారా ఇక్కడనే వండి పెడదామనుకున్నా గాని బాయిల కుక్క పడ్డది కుక్క చచ్చిపోయింది ఆ నీళ్ళతో మీరు ఎట్లా వండుకుంటారయ్యా ఇక కాసుంత పోతే బాయిగడ్డ ఉందా బాయిగడ్డ మీద వండుకొని తిని చేసుకుంటా పోని ఆయన అని ఆ పెద్దలకు చెప్పిందట చెప్పంగానే పెద్దలు కనుకనే అటువంటి మా రుత్రం తీసుకున్నారైనా అరి బ్రాహ్మణులారా తల్లిది పెట్టగలేసే కానీ ఎటకాలం వచ్చి చెడిపోయినట్టుంది ఇలా ఏం పెట్టరా మనకు ఏం ఉపాసం ఉంచారా అయ్యో పెడతా అని ఇంతసేపు రాపించుకొని ఇప్పుడు ఉపాసంతో చేయబట్టరా ఎప్పుడు వండుకుందాం ఎప్పుడు తిందాం ఆకలి అయ్యో మరి చక్కని బ్రాహ్మణులు కనుకనే మళ్ళా 10 మంచి ఫోటో తీసుకున్నారు చిన్నగా మెల్లగా కొల్లాపురి పట్నం మళ్ళీ ఏ దగ్గరికి పోతామని కనుక వాళ్ళు బయలు వెళ్ళినారే రామరాము కొల్లపూరి పట్నం అమ్మ తల్లులారు బ్రాహ్మణులు వచ్చినారే రామరాము స్వామి మల్లికార్జున స్వామి 10,000 వందనములు స్వామి మల్లయ్య బ్రాహ్మణులారా మీరు పోయిన పని కాయ అయిందా పండ అయిందా మేము పోయిన పని పండే అయిందయ్యా ఇగో పిల్ల పోటువ చూసుకో ఇక పిల్ల పొడవ చేత పట్టిండు నాయ్యో భగవంతుడు మల్లికార్జున స్వామి పిల్లకు పోటువ చేతులు పట్టుకొని అటువంటి పిల్ల రూపేశ్వరమ్మ బొజ్జేసి మాత కర్ణేశి దాసి గిండాలు మెచ్చ లోదడ మచ్చ లోకులు మెచ్చ అరికాలు మచ్చ ఆవుల మందలెచ్చ మీగాలు మచ్చ మిద్దెలు మెడలు కలిగ పిల్ల బాగున్నది ఎన్ని పోయినా సరే తమ్ముడా సంగయ్య ఈ పిల్లల్ని నేను లగ్గము చేసుకుంటారా మల్లయ్య
ఏమైంది బ్రహ్మల్లారా? పిల్లని నచ్చినావు కదా నువ్వు. అవును. మీ అత్త మామ ఒక్క కాగితం రాసిచ్చురి, కాగితం చూసుకోమని ఆ దెప్పుడు కాగితం ఇచ్చిరట, పెట్టుకోతల కాగితం ఇచ్చిరి. ఇయ్యంగా భగవంతుడు మల్లికార స్వామి కాగితం చేతిలో పట్టినాడు. కాగితం చేతిలో పట్టుకొని ఎత్తక తిన్న నీలమ్మ, ఎరగ తిన్న నీలమ్మ, కర్ణం చేసే కందికాలంలో కందితులు ఏరుకొని బుక్కింది. నెల్లి కూర మీద నెల్ల తీసింది, పుంటి కూర మీద పూటెల్ల తీసింది, కొండబల్చు కూర మీద కొన్నేళ్ల కరివెల్ల తీసింది నీలమ్మ. ఎత్తక తిన్న కాపులకు ఎరక తిన్న కాపులకు పిల్ల నెట్టిస్తున్నది మాసమ్మ. ఎప్పుడు కాగితం చదువుకున్నాడు మల్లయ్య. పిల్ల మీద వన్నువయ్యా నా తమ్ముడు, నేనేమి చేతు తమ్మి నా తమ్ముడా, ఏగులన్నీ తీసినది మాసమ్మ. వెంటగడ్డ వీదేసినట్టు మాట్లాడినా, అయ్యా తలనాలకేసినాడు మల్లయ్య. ఇయ్యనకపోయినవమ్మ మాసమ్మ. అటువంటి భగవంతుడు మల్లయ్య ఎప్పుడు కాగితం చదివిండు, పెట్టుబడుల కాగితం చదువుకుంటున్నాడు దేవుడు. దేవగిరి మాలించాల కొల్లాపురి పట్టణం కనుక బంగారు పందిలు వేయాలి, బంగారు సడాకులు వేయాలి, ఎండి ఎలుగళ్ళు నాటాలి, అడుగడుగు బుడిగ బావులు తోడాలి, వంపున చెర్ల మిట్టన బావిలు తోడాలి. కొల్లాపురి పట్టణం నుంచి దేవగిరి దాని మంగళారతులు ముట్టిస్తే ఒక్క మంగళారతి కూడా మలిగిపోవద్దట. ఇక పెట్టుబడులకాయ చదువుకొని పిల్ల మీద మన్ను పోయావు దేవుడు, ఎందుకంట ఉడితినంట మల్లయ్య, రాత బాగలేదు తండ్రి ఓ దేవుడా, కర్తి మీద కూలినాడు గా దేవుడు, అయ్యా గొర్రెల వంగినాడే మల్లన్న, ఆడిదాని రీతిగా గా దేవుడు, అమ్మ ఒలపోయ్య పట్టెనమ్మ మల్లయ్య, గొడగొడ మల్లికార స్వామి ఒలపోస్తున్నాడమ్మా. అన్నా మల్లన్న ఏడువనక్కర్లేదు, తూడవనక్కర్లేదు అన్న. ఈ పిల్ల పొడుగు తీసుకుపోయి మన అమ్మ నాయన చూపెడితే మన అమ్మ నాయన ఏమంటారు, మన తల్లిదండ్రికి కూడా చూపెడదామని సాయిరో సంగన్న చెప్పిండు. చెప్పంగా మల్లికార స్వామి ఫోటో చేతులు పట్టుకున్నాడు, ఎప్పుడు కాదు చేతులు పట్టుకొని చలో ఇల్లా దారి పట్టనే దేవుడు మల్లన్న, అయ్యో అందరానే వస్తాడే రాజుర మల్లయ్య. అమ్మో నీలమ్మ నాయన ఏదిరెడ్డి అని చెప్పంగానే నాయన ఉరుకొచ్చినట. ఏంది కొడుక ఏం బాధ కలిగిందిరా, ఏమో అల్లగాని అల్లొచ్చి నానా నానా అని పిలుస్తున్నావు. నాయన నీకు దగ్గర కోడలు తెచ్చిండు బ్రాహ్మణులు వదలంగానే అటువంటి కోడలు ఫోటో చూసిండు. రెండు కళ్ళ కద్దుకున్నాడు యాదిరెడ్డి, 3 తులాల బంగారం పోయిన మనం చేసుకోవాలి కొడుకా. నాయన 3 తులాలు కాదు, పక్క చూడమనగానే దెప్పుడు కాగితం చూసిండు, అటువంటి పెట్టుబడుల కాగితం చూసిండు. ఎత్క తిన్న నీలమ్మ, ఎరక తిన్న నీలమ్మ, కర్ణపు చేసే కందికాలంలో కందితులు ఏరుకొని బుక్కింది, ఎల్లి కూర మీద తీసింది, పుట్టి కూర మీద పుట్టల తీసింది, బంగారు పందిరిలో ఎండియాలి గల్లంటారు గల్లా. ఈ పిల్ల మీద మన్నువయ్య కొడుకు, పిల్ల లేకుంటే వాయనని చెప్పి అటువంటి పోటువ కింద కొట్టెనా. అటువంటి నీలమ్మ లోగిళ్ళ పని చేస్తుందట. ఏమో నా నాదుడేమో ఏడిచినట్టు వస్తుంది, ఏమో ఘర్షణ జరుగుతుంది అనుకున్నది. ఇంట్లోకి ఎడమ గంటల మెల్లే ఎడ్డు నీలమ్మ, కుడి గంటల మెల్లే గుడ్డి నీలమ్మ, చిన్నగా మెల్లగా కొడుకు దగ్గర కూరుకొచ్చిందాట. కొడుక మల్లయ్య, మరి నువ్వు గనుకనేమి కలియేడు మేడల్లోకి వచ్చినావు, ఏంది కొడుక ఏమో నాయన ఏడుస్తున్నాడు ఏంద్రా అని ఎప్పుడైతే అడిగిందాట. అమ్మాక అక్కడ నీ కోడలు పోటు ఉంది చూడమనగానే పోటువ తీసిందట, నీలమ్మ పోటువ చూసిందట. గాదేవి నీలమ్మ ఏమంటాయి ఉన్నదే అమ్మా, ఆ జైరాక పటం చూసి కనుక ఏమి నా కొడుకు తగ్గట్టు భార్య ఉన్నదమ్మో. మరి 4 తులాల బంగారం పోయిన మంచిదే కన్నా కొడుకు వేసుకుంటానే అమ్మా. 4 తులాలు కాదు, ఎండి ఎలుగళ్ళు కావాలట, బంగారు పందిరు కావాలట, తెప్పమంటే మరి కనుక పందిరి గుంజడ వల్ల తెప్పింది. భగవంతుడు మల్లయ్య మరి ఎప్పుడైనా గోనవారు మాసమ్మ దెప్పిన దెప్పన్న తల్లి చెప్పినట. లీలమ్మ ఉలపోయి ఎవడ్డనమ్మా లీలమ్మ, నువ్వు ఈయనకు పోయినవే మాసమ్మ, ఉలపోయి ఎవడ్డనమ్మా ఓ దేవుడు,
పెళ్ళెట్లా చేసుకుంటావు నా కొడుకు కొడుక మల్లయ్య ఈ పిల్ల లేకుంటే వారా బంగారు పందిరు ఎండి ఎలగాలంటే మామూలు ముచ్చట కాదు కొడుక ఎట్లేస్తావో కొడుక నీ నుంచి కాదు అంటున్నది అక్కడ లీలమ్మ అట్లానని సంగన్న సంగతి ఎట్లున్నది అన్న దగ్గరికి వచ్చేయమంటాడు అన్నా మల్లన్న నువ్వు వేడువనక్కర్లేదు తూడవనక్కర్లేదు అన్నయ్యో అందుకనే అన్నరే అన్నయ్య ఓయన్నయ్య మరి తల్లిదండ్రులు చచ్చిన మేనమామలు ఉండాలని అన్నట్టు అన్నారు అన్నయ్య అన్నరారో మనం ఈ జైరాకపట్నం తీసుకొని మరి కళ్యాణపట్నం మన మేనమామలు కలగంగ రాజుల దగ్గరికి గుర్రాల మీద పోలే ఊరు పనుడు బాగా మంది గుర్రాలు కట్టేలా కాలు నడకతోటి వాళ్ళ కచ్చిరు ఇది పోవాలి ఇటువంటి జైరాకపట్నం చూపెట్టి కనుక మేనమామల దగ్గర డబ్బు తెస్తాం కాలిపోయిన కొల్లాపురి కూలిపోయిన కొల్లాపురి కట్టినప్పుడు కూడా గాడినే డబ్బు తెచ్చిన ఇప్పుడు కూడా గాడికే పోదామని ఆయన్ను అని చెప్పి సంగన్న మల్లన్న చెరువు గుర్రం మీద వాడి దవడదవుడు అన్నరే యాగదవుడు అన్నరా దవడదవుడు అన్నరే యాగదవుడు అన్నరా ఆడలేరు వారలే దాడలేరు వారలే దేవగిరి మాలు దగ్గరికి వచ్చి చిన్న వెళ్ళ కనుకనే దేవగిరి మాలు పనుడి పక్కకెళ్ళి వెళ్ళిపోయి ఇడికో దగ్గర కళ్యాణపట్నం వచ్చినారే కళ్యాణపట్నం ఊరు పనుడు భాగమందు గుర్రాలు కట్టేసి కాలు నడకలతోటి కనుక మేనమామ కచ్చిరి దగ్గరికి వచ్చిరి భగవంతుడు మల్లయ్య మేనమామల దగ్గరికి వచ్చినట్టు మేనమామలేమో అటువంటి కనుక కచ్చిరి కాడ కూర్చొని ఉన్నారట కూర్చొని ఉండగానే భగవంతుడు మల్లయ్య కొంగు వరుసకున్నాడమ్మా మల్లన్న ఆడవిల్ల కొడుకునున్నా మామలారా నేను కొంగు దాపుకున్న మామలారా వచ్చేమో ఏడుతా ఉన్నావు ఏమైంది మళ్ళీ ఏం కష్టం వచ్చింది మామలారా నేను కొంగు దాపుకున్నా ఇక్కడికి పొల్లు చూడుండ్రి ఈ జైరాక ఫోటో వల్ల ఉన్న పొల్ల మంచిగా నువ్వు చూసా అన్నో పొల్ల మంచిగానే ఉంది 5 తులాల బంగారం అయినా మంచిగా చేసుకున్నది మా కడుపులో ఉట్టకున్నా మా కడుపులో ఉట్టినట్టు ఉందా అయ్యయ్యో అట్లా కాదు అన్నయ్యా అట్లా కాదు మామలారా ఇటువంటి ఫోటో కనుకనేమో చూసిండ్రు మరి కనుక 5 తులాలు అంటున్నారు 5 తులాల బంగారం కాదు బంగారు పందిర్లు ఎండి మరి ఎండి ఎలుగల్లు వేయాలంట బంగారు సడకు పోయాలంట బాబు ఇక నేను ఎట్లా చేదు ఏమి చేతు మామా బంగారు పందిళ్ళు అంటే నేనేమవుతుంది మా పొలనితో చేసుకో మా బిడ్డ ఉంది అయ్యయ్యో మామలారా మా అన్నలు చేసుకున్నది మీ ఇంట్లోకి వెళ్ళే మా అమ్మ పుట్టింది మీ ఇంట్లోనే ఇక నేను కూడా మీ ఇంట్లోనే చేసుకుంటే మీ ఇంట్లో పండుగ అయినాడు మా ఇంట్లో పండుగ అయినాడు కొల్లపురి పట్నంలో దీపం పెట్టే దిక్కులేదే ఓ మామా మామలారా వండి పెట్టే తందుకు కూడా దిక్కు లేకుండా వస్తారు వేరే పిల్లని చేసుకుంటే బాగుంటుంది మామా మరి ఈ ముచ్చట కూడా మంచిదే కానీ నేను ఏదన్నా పెద్దోని ఏదన్నా ఇస్తాను అడిగేదో నోటు ఏమున్నది అదే తల్లికిత బియ్యం పోస్తాము మీ అమ్మకిత బియ్యం పోస్తాం నీకిత బియ్యం పోస్తాం మీ అన్నలకిత బియ్యం పోస్తాం బియ్యం ఒకటి కాదే మామయ్య ఓ మామయ్య బియ్యం పోస్తే ఏనుగ గదులు వద్దట ఎద్దు మూత తలవాలు కావాలంటే మామయ్య ఓ మామా సరే మేము తెచ్చిపోతాం పోయిగా అది ఒకటి కాదు మామాయి ఓ మామాయి మామా అది ఒకటి కాదు ఇంకో ముచ్చట మామ ఏందయా దేవగిరి మాల నుంచి కొల్లపురి పోతున్నా బండికి బండి అంటుకోవాలంటే అన్నొక్క బండి దక్కుంటే నా కోవిడ్ దక్కున్నట పిల్లక్కన్నట నేరిక్కన్నట్నే మామాయి ఓ మామాయి అయితే ఒగేద్దం చూసినట్టు బురక బండ్లు కట్టాలనా సరేగా బండ్లు తెస్తాంతి అది పోతేమా మళ్ళా పెళ్లి అనడం చెప్పవు పోతావు ఇంకోటి మర్చిపోయిన మామయ్య ఓ మామయ్య ఇంకొకటి మర్చిపోయినా ఏందది ఏందంటావు దేవగిరి మాల నుంచి కొల్లపురి పట్నం వెనక మంగళారతులు ముట్టిస్తే ఒక్క మంగళారతి మలుగొద్దట ముగ్గురు ముత్తైదాలు కావాలట్నే మామా ఇది ఒక్కటి ఒప్పుకోని మామ సరే సరే మీ అత్తమ్మలు తోలిస్తుంది అందరినీ అత్తమ్మలు కాక వేరే మంది కూడా వేరే మంది ముత్తైదులు మొత్తం తోలిస్తాం మా పట్నంలోకి వెళ్ళి మొత్తం తోలిస్తాం అదొకటి కాదు మామ నాయి మామ అదో మామ ఊరు పన్నెండు బాగా మంది కనపడుతుంది ఏంది మామ ఓ నీ గదంతో నీకేందుకయ్యా దాని పేరు చేయ కుక్క సపడేకపో పోయేటోని కుక్క సపడేకపో ఏదో ఒకటి ఒప్పుకున్నప్పుడు కొట్టుకోవాలి కానీ తమిళనాడుతో పో నువ్వు నడిపి మామ గిదొక్కటి ఒప్పుకోయే నాయి మామ
ఉన్నది అది ఏంటిదంటారు మామ దాంట్లో ఏముంటది మామ దాని పేరు తీయకయ్యా అది ధనియాల కోట అంటారు కనుకనేమి 7 పిడిల నుంచి వేసిందే కానీ తీసిందే లేదు అది ధనియాల కోట అంటారు అక్కడ మా తాత తరాల నుంచి వెళ్ళి ఎండి బంగారం అని లేచిన వాళ్ళే కానీ తీసిన వాళ్ళు లేరు అక్కడ ఒంటి జడ మైసమ్మ ఉంటాది అక్కడ పోయిన వాళ్ళు ఎవరు బతకలేదయ్యా నీకేంది వెళ్ళిపో భగవంతుడు మల్లయ్య ఉంటే పులిపిల్లను పోతే బలిపిల్లని అన్నాడు గిదువగడి సంతకంబు పెట్టుండే నాయి మామో ఏమంట ఉన్నడేమి రామరామ అయితే ఈ ధనియాల కుట్ర దత్తమని సంతకాలు రాయమంటున్నావు అవును నేను ఆడవిల్ల కొడుకునున్నా కొంగు చాపుకునిగా మన్నే పోయిరు దుమ్మే పోయిండ్రి అరే నీ అవ సత్తడో ఏమోరా మన ఆడవిల్ల కొడుకు మన కర్మ నేనైతే పెడుతున్నా గెలవలేడు తేలేడు రాయిరా సంతకం పెట్టరా అయ్యయ్యో కలపత్రాల మీద మరి ఎప్పుడు వెనక సంతకాలు పెట్టి మళ్ళీ చేతికిచ్చిరి ఆ కాగితాలు చేత పట్టుకున్నాడు భగవంతుడు మల్లిగారు స్వామి నేను ఇప్పుడే పోతానన్నాడు మల్లయ్యా కారణెల్ల పుట్ట కాంచాల మరి మీదకి వచ్చిన భగవంతుడు మల్లిగారు స్వామి అయినా 34 కొమ్మెలు ఎగుర కొట్టిండు అటువంటి కలిగిన పుట్ట మీద అడ్డం 3 గీతలు పొడుగు 3 గీతలు బండారు గీతలు వేసిండు బండారు గీతలు వేసి తల కింద వేసి కాళ్ళు మిదిగిలా పట్టి తపసూలు పట్టినాడే మల్లయ్యో నాయనార జంగమోడా ఓ శంకరా ఆ భగవంతుడు మల్లయ్య సిరిపాదాల మీద శిరసు కింద వేసి కనుక తపోనిష్ట గరిష్ట పరుణుడు అయ్యే ప్రతి తపంబు ఏయగా ఆ శంకరుడికి మల్లికార్య స్వామి కన్నీరు మాల్యం అందినాది ఆ మల్లికార్య స్వామి దగ్గరికి శంకరుడు రాని వచ్చినాడు కొడుకా మల్లయ్య ఏం కష్టం వచ్చింది ఏం ఆపత వచ్చినా కారణంలో పిడవ తౌసు పట్టిన కొడుకు నీకు వచ్చిన కష్టం నాకు ఎప్పరా నీ కష్టం కడ తెరుపు తౌసు విన్నాం ఎయిరా కాని కష్టం వచ్చింది లేని బాధలు వచ్చినాయి మామా ఓహో శంకరా నాకు గనుకనేవి ఇటువంటి ధనియాల కోట దత్తమని మా మామల దగ్గర రాసుకొని వచ్చిన ధనియాల కోట దోయాలంటే దాని మార్గం ఎట్లా చెప్పు కొడుక మల్లయ్య ధనియాల కోట దోయనీకి మరి ఎట్లా దోయాలి నన్ను ఎక్కడేం దోయలేక నా పేరు మీద కఠోరమైన తౌసు పట్టినమా సరే మంచిది కొడుక దాని ఉపాయం నేను చెప్తానన్నాడు చిన్న మెల్లగా శంకరుడు మట్టేడు మావరం రేణుకి ఎల్లమ్మ దగ్గరికి పోయినాడు బిడ్డ రేణుకి ఎల్లమ్మ నీ తమ్ముడు మల్లయ్య పెళ్లి చేసుకుంటాడట మరి నీ తమ్ముడు ధనియాల కోట దోయాలంటే మైసమ్మ ధనియాల కోట కాడు ఉంటే కనుక ఏమని ధనం దోయనియది నువ్వు చిన్నగా మెల్లగా మైసమ్మ దగ్గర పోయి మైసమ్మని తీసుకురావాలి అక్క అక్క నా అక్కను బుదిగరిచ్చి మైసమ్మని తీసుకొచ్చి చిన్న కేదారీశ్వర గౌరీ రథం అంట నోవాలి నీవో మైసమ్మ ఇక్కడ నోము కాడికి వచ్చినాడు మల్లికార్య స్వామి అక్కడ ధనము దోసుకుంటాడు మరి తమ్మిని పెళ్లి అవుతుందే నా బిడ్డ అని శంకరుడు ఎప్పుడు రేణుక ఎల్లమ్మ ఎప్పుడు రేణుక ఎల్లమ్మ చిన్నగా మెల్లగా ధనియాల కోట అక్క మైసమ్మ దగ్గరికి వచ్చిందట అక్క మైసమ్మ జర్రా మరి కనుక నేను కేదారీశ్వర గౌరవం నవ్వుకుంటున్నా ఇంటికి రావాలనా చెల్లెలో ధనం కోట నిలిచిపెట్టి ఎన్నడూ పోలేదు ఎక్కడా పోలేదు ఏ ఊరు తెలియదు ఏ పల్లె తెలియదు ఏ పండుగ తెలియదు ఏ పబ్బం తెలియదు నాకు ధనియాల కోట నడిచి రావాలంటే నా కాలు ఒప్పుతలేదు నా మనసు ఒప్పుతలేదు నా కాలాడతలేదు చెల్లెలో చెల్లెలా చెల్లెలా ఈ ధనం పని నాకు నమ్ముతలేదు చెల్లెలా నువ్వు గందికే మీద పెట్టుకొని పోతావు సచ్చిన్నాడు ఓ పండుగ పోతే పబ్బన పోతే అడవిలో పోతే వేదన పోతే రా ఏం కాదురా అక్క ఇళ్ళంటికి రాకపోతే ఇంకేడికి పోయేస్తామంట ఇంకేడికి పోతావు సరే మంచిదన్న నాది కనుక 12 సిరుల పతాప నాగేం ధనియాల కోట కావాలి పెట్టినది ఎప్పుడు కనుకేమి ఎన్నో తీవ్ర కావాలి పెట్టి మరి పొలివర విన్న పోతరాజుని పిలిచి కనుక కావాలి పెట్టినాదే కావాలి పెట్టి కనుక ఒంటి జడ మైసమ్మ చిన్నగా వెళ్ళే కనుకనేమి రేణుక ఎల్లమ్మ మట్టేడు మావరం వచ్చిందట రేణుక ఎల్లమ్మ కేదారీశ్వర గౌరీ రథం నోముతున్నది అక్కడ వాళ్ళ రథం అయితే భగవంతుడు మళ్ళీ దగ్గర కనుక శంకరుడు వచ్చినట కొడుక మళ్ళీ ధనియాల కూడా దోసుకోపోర మైసమ్మ లేదని చెప్పగా మల్లన్న సంగన్నరే ఇద్దరన్నదమ్ములు జోడి పెద్ద పుల్ల రీతి గారికి చిన్న మెల్ల ధనియాల కోట దగ్గరికి వచ్చిరి రామావో రామా